వరంగల్లో ఏ విధంగా పరిస్థితి ఉంది? దాదాపు అందరూ కూడా అన్ని సిట్టింగులకే అక్కడైతే నేతలకి ఇచ్చినట్లు సీట్లు తెలుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, ఆశాబావుల్లో ఒక విధమైన టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్థానికులకే టికెట్ కేటాయించినప్పటికీ కూడా వారిలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డులతో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోయినా కానీ ఎవరికి వారే మాత్రం ఇంటింటికి చేరే విధంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా నెలకొంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకుంటే ఎమ్మెల్యే టికెట్ వస్తుందా రాదా అనే ఆందోళన మాత్రం ఒక రూపమైంది. అంటే ఒక ఆవేదన వ్యక్తమవుతున్న నేతల్లో మాత్రం వ్యక్తమవుతుంది అనుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ మాత్రం విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ నేపథ్యంలో ఆ ఆ వివిధ పార్టీల నుంచి బరిలో కూడా ఆసక్తి ఉన్నవారు మాత్రము తమ పేరైనా భయంతో కూడా మాత్రము కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా చూస్తున్న కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ నెల బస్సు యాత్ర ఉందన్న బస్సు యాత్ర అంటే 6 కూడా బస్సు యాత్ర నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను మాత్రం విడుదల చేయడం కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మొత్తం గడప కూడా 6 గ్యారంటీ కార్డులను కూడా తీసుకుపోయిన నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ అభ్యర్థులు సిట్టింగ్లకు ఇచ్చినప్పటికీ కూడా వారిలో గెలుస్తామా గెలవమా, ఒకవేళ మనకు ఆ మేనిఫెస్టోలో ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఆశాబావులో అయితే టికెట్ కేటాయించిన అభ్యర్థులు కూడా ఒక టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ మాత్రము ఒక కసరత్తు కూడా చేస్తుంది. బస్సు యాత్ర తర్వాత కూడా ఇప్పటికీ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆశాబావులుగా ఉన్న మొత్తానికి పశ్చిమ నియోజకవర్గంలో ఇటు నాయని రాజేందర్ రెడ్డి, ఇటు జంగ రాఘవరెడ్డి ఆశాబావులుగా ఉన్నారు పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా వరంగల్ తూర్పులో చూసుకుంటే మాత్రము కొండ సురేఖకే కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే కొండ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ మాత్రం చూసుకోవచ్చు. అంటే అదే విధంగా చూసుకుంటే పరకాల నియోజకవర్గంలో కూడా అక్కడ మాత్రము మన ఇనిగాల వెంకట్రామరెడ్డితో పాటు కూడా కొండ మురళికి ఇచ్చే అవకాశం ఉన్నది. అదే విధంగా కూడా మొత్తానికి ఆశావాలుగా మరో మావోయిస్టు మాజీ నేత కూడా అక్కడికి గాజల సారయ్యను కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉన్నాయి. మొత్తానికైతే అదే విధంగా చూసుకుంటే అదే ములుగు జిల్లాకు చూసుకుంటే మాత్రము కరుడు గట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ధనసరి అనసూయ ఆలెస్ సీతక్క కూడా అక్కడికి ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి భూపాలపల్లిలో చూసుకుంటే మాత్రము అక్కడ కూడా గండ సత్యనారాయణరావునే పైన చూసుకున్నట్లయితే అక్టోబర్ 16వ తారీఖున సింహ గర్జన సభను అయితే వరంగల్లో నిర్వహించాలని అయితే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న జనగామ టికెట్ ని ఎవరికి కేటాయించే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి? రైట్ వరుణ్, మొత్తానికైతే జనగామ కారు కంతా ఒక కొలిక్కు వచ్చిందని చెప్పుకోవచ్చు. కారు ఎక్కిన పల్లకే ముగ్గురులో పోటీ ఎమ్మెల్సీగా శ్రీనివాసరెడ్డి ఉన్నా, ఎమ్మెల్సీ అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఉన్నా, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి ఉన్నా అక్కడికి కారు ఒకటయింది. పల్ల రాజేశ్వర రెడ్డికే పట్టం కట్టారు. అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి అయితే మొత్తానికైతే ఒక పొన్నాల లక్ష్మి కూడా అవకాశాలు అయితే కనపడుతుంది. మొత్తానికైతే పొన్నాల లక్ష్మికి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా బీజేపీ నుంచి అయితే దశమంత రెడ్డి కూడా అక్కడి ఎన్నికల్లో బరిలో ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. దశమంత రెడ్డితో పాటు ఇంకా శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ పోటీ చేసే అవకాశాలు ఆశాభావులు అయితే ఎక్కువ మాత్రం ఉన్నారు. బీజేపీ అయితే ఇప్పటి వరకు ఎలాంటి మేనిఫెస్టోలో విడుదల, ఎలాంటి అభ్యర్థుల ప్రకటన కూడా ఇంతవరకు చేయలేదు. అభ్యర్థులు మాత్రము ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్ధనపేట నియోజకవర్గంలో ఇప్పటికే కేఆర్ నాగరాజును కూడా అంటే రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని కూడా ఫైనల్ చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న కట్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అన్నట్టు కూడా మన పేరు ఉంటుందా జాబితాలో ఉంటలేదని చెప్పి కూడా ఒక టెన్షన్ చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు ఎక్కువ గ్రాఫ్ పెరిగినప్పటికీ కూడా ఒక అభ్యర్థుల అధికారికంగా ప్రకటించకపోవడంతో కూడా వాళ్ళు మనం ఆవేదన ఒక టెన్షన్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు వరుణ్.